అమ్మా, సంహరించి రాజ్యాన్ని తీసుకుని నీ కుమారుడికి ఇవ్వడం సాధ్యం కాదు. బలిచక్రవర్తిని సంహరించడం కుదరదు. ఎందుకని అంటే ఆయన గురువుల యొక్క అనుగ్రహంతో రాజ్యాన్ని స్వీకరించాడు. కానీ ధర్మాత్ముడు, సత్యసంధుడు, విశేషమైనటువంటి దాన ధర్మములు చేస్తాడు. అలాంటి వాణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి నీ కొడుక్కి రాజ్యం ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? కానీ దేవతల రాజ్యాన్ని కబళించాడు. వాళ్ళకి అందవలసినటువంటి హవిస్సు అందనివ్వట్లేదు. కాబట్టి నువ్వింత తపస్సు చేశావు కాబట్టి ఆ రాజ్యం ఇవ్వవలసిందే. కానీ సంహరించి మాత్రం ఇవ్వడం కుదరదు. భగవంతుడు కూడా సత్యధర్మములు పట్టుకున్నవాడు రాక్షసుడైనా ఎంత గౌరవిస్తాడో చూడండి, ఎంత అభిమానిస్తాడో చూడండి. ఆయనకి ఉపాధితో సంబంధం ఏముంటుందండి? ఆయనకి కావలసింది ఆ సత్యము, ధర్మము, భక్తి, దానము, కర్మాచరణము, మంచి బుద్ధి. అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు. అందుకే ఆయనని సంహరించలేను. కానీ ఏదో ఒక మాయి చేసి మళ్ళీ అతని దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకుని నీ కొడుకులకి అప్పచెప్తాను.